హైదరాబాద్లోని మంత్రి తలసాని ఇంటిని ముట్టడించేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించారు. తలసాని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలోనే అడ్డుకుని మారేడ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆశా వర్కర్ల యూనియన్ నేత వెంకటేష్ అన్నారు. ఆశాలకు కనీస వేతనం 18,000గా ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆశా వర్కర్లు యత్నించారు. ఈ సందర్భంగా ఆశాల పట్ల మొండి వైఖరి నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్లోనూ మాజీ మంత్రి జోగురామన్న ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని, అట్లాగే కనీస వేతనం 18,000 ఇవ్వాలని, అట్లాగే ఈ ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు షాద్నగర్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అట్లాగే రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అనబడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో కార్మిక చట్టాల ప్రకారం ఇవ్వవలసినటువంటి వేతనాలు కార్మికులకు అందేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలకు సంబంధించినటువంటి జీవోలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లము ఈ షాద్నగర్ డివిజన్ లో ఉన్న 6 మండలాల నుంచి 6 పిఎస్సీల నుంచి వచ్చిన ఆశా వర్కర్లము ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు మాకు ఇవ్వాలని, ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే మనకు పారితోషంతో సంబంధం లేకుండా చేసే పనులు ఉన్నాయి. నెలకు ఒక సర్వే అని వస్తుంది. మాకు ఆ సర్వేలకు మాకు ఎలాంటి పారితోషికము మాకు గవర్నమెంట్ మాకు అందించదు. వాటి కోసం అలాగే నెలకు గర్భిణీలు అనేది టార్గెట్ పెట్టారు. ఆ గర్భిణీ టార్గెట్స్ అనేది తీసేయాలి. వచ్చిన గర్భిణీ అయితే మా దగ్గరకే వస్తుంది కదా, టార్గెట్ అని పోతే అది రావట్లేదు. ఒక నెల 4 వస్తాయి, ఒక నెల 2 వస్తాయి, ఒక నెల మొత్తమే రావు. మాకు వచ్చే జీతం ఏఎన్సీల కోసము, అవేమో కరెక్ట్ నెలకు రావట్లేదు. జీతం లేని పనులు మాత్రం రోజు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్య మహిళ ఉంది, డెలివరీ అవుతుంది. ఒక డెలివరీ అయినా ఏ నైట్ ఫోన్ వచ్చినా డెలివరీ కేసు వెంబడి వెళ్ళాలి. మాకు జీతాలు తక్కువ ఉన్నాయి, పని భారం ఎక్కువైంది, దానితో పాటు కిరాయిలు కూడా ఎక్కువ అవుతున్నాయి. లేదండి, మాకు పారితోషికం ఉంది, పనికి పారితోషికం ఉంది కాబట్టి మేము ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిత్యావసర సరుకులు చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి మాకు ఇచ్చే 9,750 రూపాయలు మాకు సరిపోవట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, పర్మనెంట్ చేయాలి, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. ఈఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కూడా సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మా పనికి ఇప్పుడున్న పని భారం చాలా ఒత్తిడి అయ్యింది. ఆ పని మాకు జాబ్ చార్ట్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆ ఒత్తిడి పైన ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిపోవాలని అనుకుంటున్నాం. పెట్టిండ్రు ఏఎన్సీకి అంటే ప్రతి నెల 2 అంటే ఎక్కడికి వెళ్ళి తెస్తాం మేము?
వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితేనే మేము తెస్తాము. మా పైన ఒత్తిడి చేస్తే మేము ఏం చేయగలుగుతాము? ప్రతి నెల రెండు అంటే అయితలేవు, మాతోటి అయితలేవు. కానోళ్ళని తీసేస్తాము, మిమ్మల్ని వీకేస్తాము, కొత్త వాళ్ళని పెట్టుకుంటాము, అది ఇది అని మమ్మల్ని అరిస్తే మేమేం చేయగలేము కదా. మాకు రిజిస్టర్ మెయింటైన్ చేయమంటున్నారు. మళ్ళీ స్కూటాలది టీబీ పేషెంట్ల స్కూటాల గురించి తెమ్మంటున్నారు. స్కూటాలు కూడా మేము పట్టుకొచ్చి మళ్ళీ మేము రోగాల బారిన పడితే మాకు ఎవరయ్యేది? మాకు అసలు మేమన్నా డబ్బులు ఇస్తారా వాళ్ళు ఏమన్నా? మేము ఏదైనా జ్వరం వచ్చి పడితే కూడా ఒకరోజు ఒక సూది ఇచ్చిన మానవుడు కూడా లేడు ఇప్పటివరకు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి కనీసం ఆశా వర్కర్ల సమస్యలు కూడా వినని పరిస్థితిలో ఈ మంత్రి గారు ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి బొల్లారం పిఎస్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఈ అరెస్టులను వెంటనే మేము ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము